దేవుడు చేసిన వాగ్దానాన్ని నువ్వు నమ్మాలి. ఆన్ ద స్పాట్ వాగ్దానము చేసినప్పుడు అది నీకు అప్పటికప్పటికి ఇది జరుగుతుందా అని అనిపిస్తుంది. నువ్వు ఉన్న పరిస్థితి డీప్ లో ఉంటది. నువ్వు ఆ పరిస్థితిలో ఎలా ఉంటావంటే మొత్తం ఇప్పుడు ఉద్యోగం అంటే మొత్తం అసలు ఎన్నెన్నో ప్రయత్నం చేసి ఆ ఉద్యోగంకి ఇంకా రాసి అన్ని ఫెయిల్యూర్ అయ్యి ఉన్న సమయాలలో దేవుడిస్తాడు వాగ్దానము. నీకు వచ్చేట ఉద్యోగం ఇస్తా అంటాడు. అంటే నీకు అప్పటికి ఆ వాగ్దానాన్ని అప్పటికి నీకు నీ జీవితంలో ఆ వాగ్దానము నీకు సరిపోదు, నువ్వు తీసుకోలేవు. అబ్రహాం జీవితంలో అలాగనే ఉంది. తన 90 ఏళ్ళలో దేవుడు వచ్చి నీ కుమారుణ్ణి ఇస్తానంటాడు. దేవుడు అంటాడు దేవుడితో, నా భార్య బహురుద్ధురాలయ్యా, నేను బహు వృద్ధుణ్ణి, నాకెలా పుడతారయ్యా అంటాడు అక్కడ అబ్రహాము. కానీ దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరలేదా అబ్రహాము జీవితంలో? ఈ దినము వాగ్దానము చేసినప్పుడు నువ్వెందుకు అల్ప విశ్వాసంగా ఉంటున్నావు? నువ్వెందుకు దాన్ని క్యాచ్ చేసుకోలేకపోతున్నావు? యవనస్తుడా, వాగ్దానం అనేది చాలా ప్రాముఖ్యము. మన జీవితంలో దేవుడు ఒక వాగ్దానం చేశారంటే అది ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుందని నమ్మాలి. మన